ఆంధ్రప్రదేశ్లో యువతను మొత్తం మందులకు దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తెలిపారు. మత్తుమందుల వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మత్తుమందులను డాక్టర్ సలహా సూచనల మేరకే వాడాలని వారు సూచించారు. ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై గాంధీనగర్లోని ఓ హాల్ నందు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ను ఆపరేషన్ గరుడ 2.0లో భాగంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ మంజుల, డి ఓస్మాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ వర్క్షాప్ను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ వర్క్షాప్ను ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మత్తుమందులకు సంబంధించిన మందులను వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించామని చెప్పారు. ఈరోజు స్టేట్ లెవెల్ వర్క్షాప్, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఈ డ్రగ్ అసోసియేషన్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్స్ అందరితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్, ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరు కూడా అమ్మడానికి వీల్లేదు. వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా 100 జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ అంటే ఆపరేషన్ 2.0 యాంటీ నార్కోటిక్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతోటి ప్రభుత్వము గాంజా మీద, అట్లానే ఓపియాయిడ్ ప్రోడక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈగల్ టీమ్ని ఫామ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈగల్ హెడ్ చేస్తున్నటువంటి ఐజీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు, వారి ఆధ్వర్యంలో ఇటు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్, స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కింద నుంచి, అట్లానే ఈగల్ నుంచి మనం ఈ వర్క్షాప్ విత్ ఆల్ ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రికార్డ్స్ పక్కాగా ఉండాలి. కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. అట్లానే డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో పిల్లలకి, స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఎక్కడా కూడా నార్కోటిక్ అండ్ సైకోటిక్ డ్రగ్స్ అనేవి వినియోగం కానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, ఈగల్ డిపార్ట్మెంట్ తోటి మమేకమై ఈ ఎన్ఫోర్స్మెంట్లో డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ కూడా భాగస్వామ్యం అవ్వాలి. కమ్యూనిటీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్. సో అందరికీ నమస్కారం. నా పేరు సాధు ప్రసాద్, ట్రెజరర్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఈ రోజున ఆలపాటి ఫంక్షన్ హాల్ విజయవాడలో ఒక స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది జరిగింది. ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక విషయం మీద ఈ వర్క్షాప్ అనేది జరిగింది. అయితే దాంతోపాటుగా ఫార్మాస్యూటికల్ సంబంధించి, మెడిసిన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, అలానే ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీమ్ ముగ్గురం కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో
మత్తు మందులకి సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మందులని పర్చేజ్ చేసేటప్పుడు ఆ పేషెంట్స్ వస్తున్నారా, లేకపోతే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్సా, లేకపోతే అలా మత్తు మందికి అలవాటు పడిన వాళ్ళు వస్తున్నారని అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి అన్న దాని మీద వర్క్షాప్ జరిగింది. మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మత్తు మందులు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం అని చెప్పని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము. ఈ మన ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులని అవసరమైన వరకు ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మే విధంగా మేము అందరం కూడా చేస్తున్నామని చెప్పని మేమందరం కూడా ఇక్కడ ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజాన్ని ఒక మంచి ఫ్యూచర్గా చాలా మంచిగా ఉండేటట్టుగాను చేసే క్రమంలో మేము అందరం పాత్ర వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్.